జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలా. జై తెలంగాణ. సరిపోతలేదు సౌండ్, రేవంత్ రెడ్డికి వినబడాలా. జై తెలంగాణ. ఇక్కడ అన్ని పిడికిలు లేవాలా. జై తెలంగాణ. యువకులు మాత్రమే ఉంటారు అక్కడ. దయచేసి మన వాళ్ళు అందరు కూర్చోవాలి ప్లీజ్. అందరు కూర్చోవాలి. నేను పిలుస్తాను. కూర్చోండి ప్లీజ్. కూర్చోవాలి ప్లీజ్. అందరు కూర్చోవాలి. ఎన్నుకున్న వాళ్ళు కూర్చోవాలి. స్క్రీన్ కనబడతలేదు, ఇంకా స్క్రీన్ వేస్తారు ఇప్పుడు. గౌరవనీయులు, కూర్చోవాలి. ఈరోజు ఎక్కడైతే కాంగ్రెస్ మోసం చేసిందో అదే సరూర్ నగర్లో ఈరోజు ఈ యువ సంగ్రామ సదస్సుకి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు, శాసన మండలి సభ్యుడు, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు తమ్ముడు శ్రీ శంబిపూర్ రాజు గారికి, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ రెడ్డియా నాయక్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన మా శాసనసభ్యులు అందరూ కూడా ఈరోజు మీ మీద గౌరవంతో ముందు వరుస మొత్తం మా తమ్ముళ్లకు చెల్లెలకిచ్చి వెనకాల కూర్చున్నారు. వాళ్ళకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కసారి వారు లేచి దండం పెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. పెద్దలు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఒక్కసారి లేచి నమస్కారం చేయాలని చెప్పి సభకు నా ప్రార్థన. గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పటిదాకా మాట్లాడిన సోదరులు సింబు గారు, నవీన్ పట్నాయక్ గారు, మురళీధర్ గారు, రవికుమార్ గారు, మంజుల గారు, ప్రవీణ్ గారు, బూక్యా కుమార్ గారు, కళ్యాణ్ గారు, శంకర్ నాయక్ గారు, అదేవిధంగా కిరణ్ రాథోడ్ గారు, ప్రత్యూష రాథోడ్ గారు, సింధు గారు, ఆస్మా గారు, ఇంద్రా నాయక్ గారు, తమ్ముడు ఆకాష్ గారు, అట్లాగే కృష్ణ, శ్రీకాంత్, నవీన్ గౌడ్, ఇంకా చాలా మంది మిత్రులు మాట్లాడినారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చినాక మీ ఉత్సాహం చూస్తుంటే ఒకటే అనిపిస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఒక లెక్క, ఈ జోష్ చూస్తుంటే ఇక్కడి నుంచి మరొక లెక్క స్టార్ట్ అవుతుంది నీకు. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది మామూలు పిల్లలు కాదు. ఉడుకు నెత్తురుతో ఊరకలెత్తే యువతరం ఇక్కడికి వచ్చింది. నెత్తురు మండే నవతరం ఇక్కడికి తరలి వచ్చింది. జంగ్ సైరన్ మోగించడానికి వచ్చిన మా యంగ్ జనరేషన్ కు హృదయపూర్వకంగా నమస్కారాలు. కాకతీయ, ఉస్మానియా, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన వివిధ విశ్వవిద్యాలయాల నుండి ఇక్కడికి తరలి వచ్చిన మా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు ప్రత్యేక నమస్కారం. అశోక్ నగర్ నుండి, దిల్సుఖ్ నగర్ నుండి, చిక్కడపల్లి నుండి, వివిధ కోచింగ్ సెంటర్ల నుండి ఇక్కడికి తరలి వచ్చిన మా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ నమస్తే. పెద్దలు ఎప్పుడో చెప్పారు, యువశక్తి శివమెత్తితే పోరాటాలు పోటెత్తుతాయి, నవశక్తి విజృంభిస్తే విప్లవాలు విరబూస్తాయి, మీరు పిడికిలి బిగిస్తే పీఠాలే కదిలిపోతాయి, మీ గలాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయి. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మీరు కదం దొక్కితే ఉద్యమాలు ఉప్పెనలైనాయి. గతంలో తెలంగాణ ఉద్యమం చూసినాం ఏ రకంగా. మరి తెలంగాణ ఉద్యమంలో యువత కలిసి వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా రాష్ట్రాన్ని సాధించుకున్నామో కూడా ప్రపంచం మొత్తం చూసింది. ఇవాళ ఎందుకు కలుసుకున్నాం ఇక్కడ మనం, ఎందుకు ఇంతమంది ఇక్కడికి వచ్చినాం, ఒక్కసారి గుర్తు చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నది. రేపటి తెలంగాణ నిర్మాతలు మీరు, రేపటి ఈ దేశ భవిష్యత్తుకు నిర్ణేతలు మీరు. మరి అట్లాంటి యువతరాన్ని దగా చేయవచ్చునా ఆలోచించండి. ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం? ఒకటే ఒక కారణం, ఒక మహాద్రోహాన్ని
మీకు జరిగిన మోసాన్ని వంచనని గుర్తు చేసుకొని మర్చిపోకుండా ఎవరైతే మోసం చేశారో వారికి బుద్ధి చెప్పడానికే ఈ సమావేశం. సరిగ్గా ఇదే నేల మీద సరిగ్గా ఇదే ప్లేస్లో 38 నెలల కింద మే 8, 2023 ఆనాడు ఇదే సరూర్ నగర్ స్టేడియం సాక్షిగా ఒక దారుణమైన దగా జరిగింది. దగా పడ్డది ఎవరు? తెలంగాణ యువత. దగా కోరులు ఎవరు? కాంగ్రెస్. 2023లో ఇక్కడే ఇదే గడ్డ మీద ఇదే గ్రౌండ్లో ఆ రోజు మీటింగ్ జరిగింది. ఢిల్లీ నుంచి ప్రియాంక గాంధీ వచ్చింది. గల్లీ నుంచి కల్తీ కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చినారు. హైకమాండ్ నుంచి గాంధీ భవన్లో దూరిన గాడ్సేలు అందరూ కలిసి ఒక మాయా మశ్చీంద్ర కార్యక్రమం చేసి బురిడి పత్రం ఒకటి రిలీజ్ చేసినారు. దాని పేరు యూత్ డిక్లరేషన్ అని పెట్టినారు. 60 ఏళ్లు తెలంగాణ గడ్డ మీద నెత్తురు పారించిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ ఆ రోజు వాగ్దానాల వరద పారించింది. తెలంగాణ బిడ్డల మీద తూటాలు పేల్చిన పార్టీ, వేల మందిని చంపిన పార్టీ కాంగ్రెస్. ఆ రోజు యూత్ డిక్లరేషన్ అని పెట్టి ఏం చెప్పిందో ఒక్కసారి ఆ స్క్రీన్ మీద, మీ పక్కన పెట్టిన స్క్రీన్ల మీద మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయండి. యూత్ డిక్లరేషన్. We have released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our government. 2 लाख सरकारी पद जो आज खाली पड़े हैं, इनको 1 साल के अंदर हम भरना चाहते हैं और इसका पूरा प्रयास करेंगे। भर्ती के लिए हर साल एक जॉब कैलेंडर बनाया जाएगा। बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। शिक्षा प्राप्त कर रही 18 साल से ऊपर की लड़कियों को इलेक्ट्रिक स्कूटर मिलेगा। हाँ, ये मुझे भी पसंद है ये वाला। SC, ST, OBC, माइनॉरिटीज और EWS के जरूरतमंद बच्चों के लिए फीस का रीइंबर्समेंट किया जाएगा। అదే విధంగా విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు, వాళ్ళ సమస్యల్ని వినేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ విద్యార్థి నిరుద్యోగ యువకులకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలనిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాయితీలు పొంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమలలో 75% స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం. పాత కేటుగాళ్ళు కొత్త డూప్లికేట్ గాళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణ యువత మీద నకిలీ ప్రేమలు నటిస్తూ విసిరిన వల పేరే యూత్ డిక్లరేషన్. ఈ యూత్ డిక్లరేషన్ లో 24 హామీలు తెలంగాణ యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్లను, మా చెల్లెలను, ఒక్కటన్నా నెరవేరిందా? సౌండ్ వినబడతలేదు. ఒక్క హామీ అన్న నెరవేరిందా? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ప్రైవేట్ కంపెనీల్లో 75% రిజర్వేషన్ వచ్చిందా? కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు వచ్చినాయా? యువతకు 10 లక్షల రుణాలు వచ్చినాయా? ఫీజు రీయింబర్స్మెంట్ పైసలు వచ్చినాయా? 4 ట్రిపుల్ ఐటీలు, 3 యూనివర్సిటీలు వచ్చినాయా? నెలకు 4,000 నిరుద్యోగ భృతి వచ్చిందా? 10వ తరగతి పాస్ అయితే 10,000 వచ్చిందా? 12వ తరగతి పాస్ అయితే 15,000 వచ్చిందా? డిగ్రీ పాస్ అయితే 1,00,000 వచ్చిందా? పీజీ పాస్ అయితే 1,00,000 వచ్చిందా? పిహెచ్డి చేస్తే 5 లక్షలు వచ్చిందా? మరి ఏమొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఈ పార్టీకి ఓటేస్తే నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇంత మోసం చేసిన వాళ్ళను ఏమందాం? దగేబాజ్ అందామా? దోఖేబాజ్ అందామా? దగుల్బాజీలు అందామా? ఏమందాం? మీరు ఆలోచించండి. ఒక్క మాటలో చెప్పాలంటే, యంగ్ జనరేషన్ గాట్ చీటెడ్ బై ఎ ఓల్డ్ జాకల్. యంగ్ జనరేషన్ గాట్ చీటెడ్ బై ఎ ఓల్డ్ జాకల్. ఒక జిత్తుల మారి ముసలి నక్క కాంగ్రెస్ యువజనాన్ని తెలివిగా చిత్తు చేసింది. ఒకనాడు మా జగిత్యాల
అలిశెట్టి ప్రభాకర్ అనే ఒక మహాకవి ఆయన అన్న ఒక మాట గుర్తొస్తున్నది వాళ్ళ ఉపన్యాసాలు వింటుంటే. ఆయన అన్నాడు, అలిశెట్టి ప్రభాకర్ గారు, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవ్వరిని మోసగించనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులను నేను ఇంకా చంపనని. ఇవాళ వీళ్ళ మాటలు వింటుంటే 60 ఏళ్లు నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలుసు. అన్ని తెలిసి కూడా చైతన్యవంతమైన మనం వాళ్ళ మోసపు వలలో పడ్డాం. కానీ ఈరోజు ఏం జరిగింది? కాంగ్రెస్ వాళ్ళకు అధికార పీఠం వచ్చింది, నిరుద్యోగులకు మాత్రం బలిపీఠం ఎక్కే పరిస్థితి వచ్చింది. 31 నెలలు అయిపోయింది, 32వ నెల నడుస్తా ఉంది. సడి లేదు, చప్పుడు లేదు. కళ్ళబొల్లి మాటలు నమ్మి గ్రామాల్లో తిరిగి మీ నాయనమ్మ కాళ్ళు, మీ తాత కాళ్ళు, మీ అమ్మమ్మ కాళ్ళు, మీ మామల కాళ్ళు, అత్తల కాళ్ళు, కోడల కాళ్ళు, అందరి కాళ్ళు మొక్కి కేసీఆర్ కు ఓటేయకండి, కాంగ్రెస్ ను గెలిపించండి అని ప్రచారం చేసిన నిరుద్యోగులు ఇవాళ బాధపడతా ఉన్నారు. ఇప్పుడే ఆ తమ్ముళ్ళు మాట్లాడింది మీరు విన్నారు. మాట తప్పిన ఈ జూటాగాళ్లను, మాట తప్పి ఇవాళ మిమ్మల్ని వంచిన ఈ దుర్మార్గులను, మిమ్మల్ని రెచ్చగొట్టి ఓట్లేయించుకొని అధికారం చేపట్టి నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ ను ఏం చేయాలో మీరే ఆలోచించండి. ముఖ్యమంత్రి మాటల్లో చెప్పాలంటే, రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే, బెల్ట్ ట్రీట్మెంట్ ఇద్దామా, లాగులో తొండలిడుద్దామా, గుడ్లు వీకి గోటీలాడదామా, ఏం చేద్దామో ఆలోచించండి. ఎందుకంటే ఒకటి మాత్రం పక్కా, ఒక్క మెసేజ్ పోవాలి పార్టీలకు, రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు. యువతరంతో పెట్టుకుంటే కొన్ని తరాల పాటు పుట్టగతులు లేకుండా పోతారు అన్న సందేశం మాత్రం పోవాలి. అందుకే యూత్ డిక్లరేషన్ పేరుతో చీట్ చేసిన ప్రియాంక గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మీరు డెత్ డిక్లరేషన్ రాయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. వాళ్ళ చావు దెబ్బ కొడితేనే, వాళ్ళకు డెత్ డిక్లరేషన్ రాస్తేనే వాళ్ళకు సోయొస్తుంది, బుద్ధి వస్తుంది. ఒక్కసారి యాద్ చేసుకోండి ఎన్ని వేషాలు. ఇక్కడున్న లోకల్ కాంగ్రెస్, కల్తీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నమ్ముతలేరని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చింది. హైదరాబాద్కి ఆ రోజు అశోక్ నగర్కి ఢిల్లీకి వెళ్ళి అధిష్టాన పుత్రుడు రాహుల్ గాంధీ వచ్చిండు. వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున కూర్చొని ఛాయ్ తాగిండు, బిస్కెట్లు తిన్నాడు, మనకు కూడా కొన్ని బిస్కెట్లు వేసిండు. ఏమన్నాడు? 2 ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు బీకేయండి, కేసీఆర్ది కేటీఆర్ది ఉద్యోగం బీకేయండి, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? మీరు కింద మర్చిపోతే ఒక్కసారి ఆ స్క్రీన్ మీద రాహుల్ గాంధీ ట్వీటు తెలుగులో పెట్టాలని కోరుతా ఉన్నాం. కూర్చోండి మధ్యలో, మీరు కూర్చోండి, జర కూర్చోండి, మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూర్చోండి, కూర్చోరా నాయన. ఇది రాహుల్ గాంధీ ఆ రోజు వేసిన ట్వీటు. ఒక్కసారి చూడాలి మీరందరూ కూడా. ఏమన్నాడు? 30 లక్షల మంది నిరుద్యోగులు కేసీఆర్ గారి పాలనలో నష్టపోయారు, వాళ్ళందరికీ మనకు హిందీ వస్తుందో రాదో అని తెలుగులో ట్వీట్ చేసిండు రాహుల్ గాంధీ. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇది. ఇవాళ నేను అంటా ఉన్నా, రాహుల్ గాంధీ గారు, నీకు తెలుగు రాదని మాకు తెలుసు, నీకు తెలివి లేదని కూడా మాకు తెలుసు, నీకు భాష రాదు, మా బాధ తెలియదు, నీకు మా భాష రాదు, మా బాధ తెలియదు. అందుకే రాహుల్ గాంధీ నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తా ఉన్నా, నీ భాషలో చెప్తా ఉన్నా. देश भर में मोहब्बत के दुकान के डिंडोरा पीटने वाले राहुल जी, क्या आपको याद है हैदराबाद और अशोकनगर चाय की दुकान याद है आपको? चाय पे चर्चा याद है कि नहीं? जहां आपने 3 साल पहले बेरोजगारों से झूठे कस्में आपने खाई, झूठे वादे किए, वहीं से जहां आपने एक तस्वीर लेके ट्विटर में डाल के हमारी युवा को बहकाया, तकदीर बदलने का वादा किया, जहां उन्होंने आपको पूरी तरह से तहे दिल से आपका शुक्रिया अदा किया। याद है वो चाय का अड्डा अशोकनगर का? मैं राहुल जी से पूछना चाहता हूं, आज आपसे पूछते हैं राहुल जी, क्या हुआ आपका वादा? क्या हुआ 2 लाख नौकरियों का वादा? क्या हुआ जॉब कैलेंडर का वादा? क्या हुआ 4000 रुपया बेरोजगार भत्ते का वादा? क्या हुआ हमारे बहनों को स्कूटी देने का वादा? क्या हुआ युवाओं को 10 लाख इंटरेस्ट फ्री लोन देने का वादा? हम पूछते हैं राहुल जी,
तेलंगाना युवा आज जान चुका है, जाग चुका है। आपका बनाया हुआ नॉमिनेटेड चीफ मिनिस्टर आज हमारे यहां के युवाओं के जॉब देने के बजाय दिल्ली में आपका जेब भर रहा है। दिल्ली में राहुल गांधी का जेब भर रहा है। तेलंगाना में नोटिफिकेशन नहीं है, पूरा का पूरा लूटिफिकेशन चल रहा है। इसलिए हर बेरोजगार की धड़कन चीख चीख कर कह रही है, आपकी मोहब्बत की दुकान नहीं है, धोखे का मकान है। 3 साल पहले कांग्रेस ने इसी जगह से यूथ डिक्लेरेशन किया था। आज इसी जगह से तेलंगाना का नौजवान कांग्रेस का डेथ डिक्लेरेशन लिखने के लिए तैयार है। राहुल जी, मैं आपसे कहता हूं, కొలువుల కుంభమేళా అన్నారు, కొలువుల కుంభమేళా అన్నారు, ఇవాళ కుంభకోణాల కుంభమేళా చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే డిసెంబర్ 9 నుంచి ఉద్యోగ పర్వం పక్కా అన్నారు, కానీ ఉన్మాద పర్వం చూపెడతా ఉన్నారు. ఉద్యోగాలు అడిగితే ఉరికిచ్చి కొడతా ఉన్నారు, కొలువులు అడిగితే లాఠీ చార్జీలు చేస్తున్నారు. దమన కాండ, దౌర్జన్య కాండ ఇవాళ హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలోని ప్రతి పల్లెలో జరుగుతూ ఉన్నది. అశోక్ నగర్ చౌరస్తాలో అందమైన కబుర్లు చెప్పి అవతలబడ్డ రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ అడ్డగాడులు కాస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఉన్నావు? కనబడతలేదా మా నిరుద్యోగుల ఆక్రోశం? గల్లీలో నిరుద్యోగి ఆవేదన పడతా ఉన్నాడు, ఢిల్లీలో ఏ గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతున్నావు రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా. అశోక్ నగర్ చౌరస్తాలో ఇవాళ అభ్యర్థులు శోకిస్తున్నారు, ఏడుస్తున్నారు, వినిపిస్తలేదా? దిల్సుఖ్ నగర్ లో యువత మీద లాఠీలు విరుగుతా ఉన్నాయి, వినిపించడం లేదా? సిటీ సెంట్రల్ లైబ్రరీ మీద దాడులు, ఉస్మానియా క్యాంపస్ లో నిర్బంధాలు, ఆడబిడ్డలను చూడకుండా అనిత మీద, ఆస్మా మీద అర్ధరాత్రి కేసులు, అరెస్టులు. ఢిల్లీలో రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ గారేమో పోజులు, ప్రజాస్వామ్యమని శుద్ధపూస కబుర్లు. హైదరాబాద్లో నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుంటే పట్టించుకున్నవాడు లేడు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఆయన ఒకటే చేస్తున్నాడు, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి జాబ్ వచ్చేదాకా ఇడిచిపెట్టడట, పని చేస్తాడట. నిన్ను సీఎం చేసింది యువతకు జాబులు ఇవ్వమనా, లేకపోతే నిరుద్యోగి, రాజకీయ నిరుద్యోగి రాహుల్ గాంధీకి జాబ్ ఇవ్వమనా? ఆలోచించండి. మీకు గుర్తుండాలి, 2023 నవంబర్లో ఆ రోజు ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరిగితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఒక్కసారి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు వేసినారు. ఆ ఫుల్ పేజ్ ఒకసారి చూపెట్టాలని చెప్పి, ఆ స్లైడ్ వేయాలని చెప్పి మా వాళ్ళని కోరుతా ఉన్నాం. ఇది గుర్తుండాలి మీకు. కాంగ్రెస్ వాళ్ళు నవంబర్ 2023లో వేసిన జాబ్ క్యాలెండర్ అన్ని పత్రికల్లో అవినీతి సొమ్ముతో ఫస్ట్ పేజీలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? 2 లక్షల ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పారు. ఆ రోజు ఏమన్నారు? ఓటు కొట్టు, జాబు పట్టు అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏమన్నారు? ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, డిసెంబర్ 2024 కల్లా 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పారు. ఇవాళ జాబులు లేవు, జవాబులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు. తెలుగు క్యాలెండర్ మారింది, ఇంగ్లీష్ క్యాలెండర్ మారింది, జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇంకా ఘోరం ఏంటంటే, అసెంబ్లీ సాక్షిగా, పవిత్రమైన సభ అసెంబ్లీ అంటే, అసెంబ్లీ సాక్షిగా శాసనసభలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా ఒక చిత్తు కాగితం కింద కూడా పనిచేయడానికి ఇలా అర్హత లేదు. ఆ కాగితానికి జాబులు నింపట్లేదు. రాహుల్ గాంధీ జేబులు మాత్రం జోరుగా నింపుతున్నారు. అన్నదమ్ముల అల్మారాలు నింపుతున్నాడు రేవంత్ రెడ్డి, బినామీల బీరువాలు నింపుతున్నాడు. జాబ్ క్యాలెండర్కు మాత్రం నై, స్కామ్ క్యాలెండర్కు మాత్రం సై. ఇది కనబడుతున్న పరిస్థితి. ఒక్క మాట ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, నేను ఒకటే కోరుతా ఉన్నా, మనం గనక చరిత్రను మర్చిపోతే భవిష్యత్ తరాలు మనం క్షమించవు. ఎందుకంటే చరిత్ర అనేది ఒక ముఖ్యమైన సబ్జెక్టు. తెలుసుకోకపోతే మనం కూడా గజనీలు అయిపోతాం. అందుకే నేను మిమ్మల్ని అనేది, చరిత్రలు, పురాణాలు, ఇతిహాసాలు చదువుకోవాలి. చదువుకోకపోతే దుర్యోధనులు, దుశ్శాసనులే తిరిగి వచ్చి మేమే పాండవులం అని చెప్పి నాకు చెప్పుకుంటారు. ఎవడైతే తెలంగాణ ఉద్యమంలో మనల్ని చావగొట్టిండో, ఎవడైతే మన రక్తం కళ్ళ చూసిండో, వాడే మళ్ళీ పంచి డైలాగులు కొట్టి, పంగనామాలు పెట్టి మళ్ళీ ఓట్లు వేయించుకొని పోతారు. అందుకే మన కొలువులు కొల్లగొట్టిన పార్టీ, మన పిల్లలను కాల్చి చంపిన పార్టీ కొత్త వేషం కట్టి, కొత్త హామీలు ఇచ్చి ఆ రోజు వస్తే అమాయకంగా నమ్మి ఆగమైపోయింది తెలంగాణ యువత. 1952లో, 1969లో తెలంగాణ యువత గుండెల్లో గుణపాలు దింపిందే కాంగ్రెస్ అనే దిక్కుమాలిన పార్టీ, ఇందిరమ్మ రాజ్యం. ఈ దుష్ట కాంగ్రెస్ మీదనే కదా ఆ రోజు మలిదశ పోరాటంలో కూడా మన యువతరం కొట్లాడింది. వేల మందిని బలి తీసుకున్న ఖూనీకోర్లు వీళ్ళే కదా. అందుకే ఈ మధ్యన ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు
మీరంతా వింటా ఉన్నారు. ఈ రక్త పిశాచి కాంగ్రెస్ ఇంకా వాళ్ళ రక్తదాహం తీరలేదు. తెలంగాణ నెత్తురు రుచిమరిగిన పులి కాంగ్రెస్ ఇంకా ఇంకా కావాలని అడుగుతున్నది. మన రక్తం పంట పొలాల మీద చల్లాలని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అనే ఓ చిల్లరగాడు. నేను ఒకటే అంటా ఉన్నా, ఈ కాంగ్రెస్ డిక్లరేషన్లు, రైతు డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా డిక్లరేషన్లు కావచ్చు, ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద మోసం అంటూ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో అని చెప్పక తప్పదు. మీరంతా చదువుకున్న పిల్లలు, విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఉస్మానియాలో కాకతీయ నుంచి వచ్చిన పిల్లలతో నా ప్రార్థన, మంచి పిహెచ్డి థీసిస్ తయారు చేయండి. ఓటు కోసం కోటి మోసాలు, కాంగ్రెస్ నాటకాలు అనే ఒక థీసిస్ చేయండి. అందరూ కూడా దేశమంతా కూడా తెలిసి రావాలి. ఎంత విచిత్రం అంటే ఈ మధ్యన కొన్ని మాటలు వింటుంటే నాకే నవ్వు వస్తున్నది. రేవంత్ రెడ్డి ఈ మధ్యన కొన్ని వేదికల మీద నీతి సూక్తులు చెప్తున్నాడు. మాట శాశ్వతం, అధికారం శాశ్వతం కాదు అని రేవంత్ రెడ్డి అనే దౌర్భాగ్యుడు చెప్తుంటే కూడా వినాల్సి వస్తున్నది. ఏం చేయాల కర్మ. ఈ మధ్యన ఒక దగ్గర ఎక్కడో చూసిన టీవీలో సోషల్ మీడియాలో నేను సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని రేవంత్ రెడ్డి సొక్కం మాటలు చెప్తే కూడా అట్లే అనిపిస్తున్నది. ఇక గీన చెప్పాలి మనం వినాలి. ఓటుకు నోటు దొంగ 50 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిపోయిన దగుల్బాజీ గాడు ఇవాళ అవినీతి గురించి, నీతి గురించి, అశాశ్వతమైన అధికారం గురించి మాట్లాడుతుంటే నాకే గమ్మత్ అనిపిస్తా ఉన్నది. ఇంకా ఎన్ని ఫాల్తూ మాటలు. ఒక్కడు కాదు, కాంగ్రెస్ వాడు ప్రతి ఒక్కడు ఏమంటారు, ఒకడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు, ఒకడు 70,000 ఇచ్చినా అంటాడు, ఒకడు 1,00,000 ఉద్యోగాలు అయిపోయినాయి అంటాడు. ఇక నాకు అర్థం కావట్లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అవి నీ ఖాతాలో వేసుకోవడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? క్రెడిట్ చోరీ చేయడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? నేను ఈరోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి, 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే జై కొడతా, నువ్వు రుజువు చేయి. 70,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తల లేదు, తోక లేదు, ఎవడికి ఎంత దోస్తే మధ్యలో కూర్చోండి. అమ్మా ఏం చేస్తున్నారు? కూర్చోండి. ఏం చేస్తున్నారు? కూర్చోండి. తలా తోక లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉద్యోగాల మీద వీళ్ళ కాకి లెక్కలు ఒక్కసారి వినండి. కూర్చోండి అయ్యా, ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఈనాడు 67,717 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీలు చేసి వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. దాదాపు 56,000 మందికి నియామక పత్రాలు, ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము డీప్లో కానీ మేము 6 గ్యారంటీల్లో కానీ మేము డీప్లో కానీ మేము చెప్పలేము. వివిధ రంగాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. మేము ఇప్పటికే 80,000 ఉద్యోగాలు ఇచ్చాము 2 సంవత్సరాల్లో. 85,000 ఉద్యోగాలు ఇచ్చాము. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. సంవత్సరానికి కాదా 2 లక్షలని? లేదు, మా టర్మ్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు మేము ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నాం. ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తాం. అది 50,000 కానీ 1,00,000 కానీ 2 లక్షలు 1 ఇయర్లో చేస్తామని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఎవడు ఇవ్వలేదండి, ఎవడు ఇవ్వలేదు. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ రోజులలో. ఇప్పటి వరకు 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ కావడం జరిగింది. విన్నారు కదా, ఒకడు 60 అంటాడు, ఒకడు 70 అంటాడు, ఒకడు 80 అంటాడు, ఒకడు 1,00,000 అంటాడు, ఒకడు 2 లక్షలు ఎప్పుడు చెప్పనే లేదంటాడు. అసలు వాళ్ళకు అబద్ధం ఆడితే అతికినట్టని ఉండాలా. కనీసం అబద్ధాల్లోనన్న ట్రైనింగ్ ఇవ్వాలి అనుమూల రేవంత్ రెడ్డి గారు, అది కూడా ఇస్తలేడు. ఇదివరకు ఎవడన్నా దొంగ లెక్కలు చెప్తే కాకి లెక్కలు అనేటోళ్ళు, కానీ ఇవాళ అందరూ కాకి లెక్కలు కాదు కాంగ్రెస్ లెక్కలు అనే పరిస్థితి వచ్చింది.
ఎందుకంటే నేను అడిగిన శాసనసభలో కూడా, అయ్యా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు మీరు కరెక్ట్గా చెప్పండి అని. శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని. కానీ అందులో కూడా రీనోటిఫికేషన్లు తీసేస్తే, కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి తిరిగి ఇచ్చిన వాటిని తీసేస్తే 10,000 ఉద్యోగాలు కూడా ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇది వాస్తవం. కానీ ఇంకా సిగ్గు లేకుండా పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు మహేష్ గౌడ్ గారు, మేమెన్నడూ చెప్పలేదు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలన్న మాట ఎన్నడూ చెప్పలేదని మహేష్ గౌడ్ గారు చెప్తున్నాడు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు నిరుద్యోగ భృతి హామీ 4,000 ఇస్తామన్నది మేము ఇయ్యనే లేదు అని ఆయన బొంకుతా ఉన్నాడు. ఈ మహానుభావులు ఏమేం చెప్పినారో గుర్తుందా? కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇవాళ ప్రియాంక గాంధీ గారిని రాష్ట్రంలోని మా చెల్లెలు అడుగుతున్నారు, ఎక్కడ నీ స్కూటీలు అని అడుగుతా ఉన్నారు. స్కూటీలు లేవు, మొత్తం లూటీ మాత్రం జోరుగా నడుస్తూ ఉన్నది. బ్రహ్మాండంగా నోటిఫికేషన్లు లేవు, లూటిఫికేషన్ మాత్రం జోరుగా నడుస్తున్నది. భూముల లూటిఫికేషన్, బూడిద లూటిఫికేషన్, ఇసుక లూటిఫికేషన్, అట్లాగే బొగ్గు లూటిఫికేషన్, బ్రదర్స్ లూటిఫికేషన్, బామ్మర్ది లూటిఫికేషన్, ఇది మాత్రం బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. మరి అనుకోని బాధ ఏమున్నది, అనుకోని లాభం ఏమున్నది? ఇప్పుడు అసలు సీటు మీద కూర్చున్నాడు ఎవడు? ఓటుకు నోటు దొంగ. నమ్మించి మోసం చేయడంలో నిష్ణాతుడు, పిహెచ్డి చేసిన వాడు రేవంత్ రెడ్డి. అప్పుడు ఓటుకు నోటు, ఇప్పుడు ఓటేసినోడికి వెన్నుపోటు. గోల్మాల్ తిప్పి పోలింగ్ బూతులలో మీతో ఆ రోజు ప్రచారం చేయించుకొని ఇవాళ మీరు మాట్లాడుతుంటే బూతులు తిడతా ఉన్నాడు. 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీలున్నాయి, నింపాలి అని చెప్పి మీరందరూ దిల్సుఖ్ నగర్ లో ఆందోళన చేస్తుంటే ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు మీరు ఎండ్రిందాగి సచ్చినా బాయిలో దుంకినా నేను ఇయ్యను గాక ఇయ్యను అంటున్నాడు. నీ అయ్య జాగీరా, నీ అయ్య సొమ్మ, ఎందుకు ఇయ్యవు? కేసీఆర్ గారు 48,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎందుకు ఇయ్యవు నువ్వు? నీ అయ్య జాగీరా అని నేను అడుగుతా ఉన్నా. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిందాగి చావమంటావా? దమ్ముంటే రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా రేపు విఎం గ్రౌండ్కు రా పొద్దున. ఎవడు బతకాలో ఎవడు సావాలో ఎవడేందో మా పోలీస్ అభ్యర్థులే తెలుస్తారు. నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట, వాళ్ళ మీరు మాత్రమే కాదు, టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో, మరి ఇవాళ ఈ సభ మీరు మాట్లాడిన మాటలు విన్న తల్లిదండ్రులను కూడా నేను అడుగుతా ఉన్నా, ఈ విద్యార్థుల తల్లిదండ్రులు, ఈ నిరుద్యోగుల తల్లిదండ్రులను నేను అడుగుతా ఉన్నా, ఎవరికి ఓటేసినామో, ఎవరిని ఎన్నుకున్నామో ఇప్పటికన్నా మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. మీరు పొలాలకు నీళ్ళు అడిగితే కోసి నెత్తురు చల్లుకోండి అంటున్నాడు. మీ బిడ్డలు కొలువులు అడిగితే ఎండ్రిని దాగండి, బాయిలో దుంకండి అంటున్నాడు. ఎట్లాంటి ఉన్మాద పార్టీకి, ఎంత కావురం, ఎంత అహంకారం తలకెక్కిన దుర్మార్గుడికి మీరు ఓట్లేసినారో ఈ పాటికన్నా మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. గ్రూప్ 1 మెయిన్స్ కోసం 1:100 పిలుస్తా అని చెప్పిండ్రు. పిలువురా నాయన అంటే మరి మళ్ళీ తలకు మాసిన సన్నాసులు అని తిడతాడు. గ్రూప్ 2 ఉద్యోగాలు 2,000కు పెంచరా నాయన, నువ్వే చెప్పినావంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు, లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు, శంకినీలను తిడతాడు. 25,000 మెగా డిఎస్సి ఎక్కడా దగా డిఎస్సి చేసినావు, నువ్వు మెగా డిఎస్సి కాదు ఇచ్చింది అంటే మళ్ళీ నీ గుడ్లు వీకి గోటీలాడతాను చిల్లర మాటలు మాట్లాడతాడు. వయో పరిమితి ఆనాడు కేసీఆర్ గారు పెంచినరు, నువ్వెందుకు తగ్గించినావు, అట్లే ఉంచు అంటే దాని మీద స్పందన ఉండదు. ఎందుకింత అహంకారం, ఎందుకింత బలుపు? ఈ అవమానాలు, ఈ అవహేళనలు మర్చిపోతారు తెలంగాణ పిల్లలు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? ఎన్నికలకు ముందు మళ్ళీ ఒక గారెడి చేస్తా, ఏదో ఒక మాట చెప్తా, అంతా మాయా మస్సింద్ర చేయొచ్చు, గాయబ్ చేయొచ్చు అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, ఈ పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు. యూనివర్సిటీలలో, కాలేజీలలో జార్జ్ రెడ్డి ఆ రోజు చెప్పిండు, ఏమన్నాడు అన్నాడు, జీనా హైతో మర్నా సీఖో, కదం కదం పే జీనా హైతో, గట్టిగా నాల, జీనా హైతో కదం కదం పే, జీనా హైతో మర్నా సీఖో, కదం కదం పే లడ్నా సీఖో అని యూనివర్సిటీ గోడల మీద పోరాట నినాదాలు రాసుకొని జార్జ్ రెడ్డి స్ఫూర్తిగా ఆత్మాభిమానాన్ని అణువున నింపుకున్న మా తమ్ముళ్ళు, మా తెలంగాణ తమ్ముళ్ళు వీళ్ళంతా. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులని బీరు బిర్యానీ బ్యాచ్ అని పిలిచిన ఎలక్షన్లకు ముందు, అయినా నిన్ను క్షమించిండ్రు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ యూనివర్సిటీ వాళ్ళ భూములు గుంజుకున్నావు, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నావు, క్షమించరు నిన్ను. పొట్టు పొట్టు ఆకలుంది ఈ యువతరానికి, ఒట్టు పెట్టుకుంటున్నారు
కాంగ్రెస్ కు గోరి కడతామని గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ కథకు ముగింపు వాళ్ళే రాస్తారు. నీ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటది రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. పెద్ద పెద్దోళ్ళు నీలిగినోళ్ళు చాలా మంది మాట్లాడినోళ్ళు ఎక్కడెక్కడో పోయినారు. ఇవాళ 10 ఏళ్ల కాలంలో మేము కొంత ప్రయత్నం చేసినాం, సిన్సియర్గా చేసినాం, చాలా సిన్సియర్గా నిజాయితీగా పనిచేసినాం. ఎన్నడూ యువతను కించపరచలేదు, చులకన చేసి మాట్లాడలేదు. నీళ్లు నిధులు నియామకాలు మా ఉద్యమ ట్యాగ్ లైన్. అందుకే మన కొలువులు మనకే దక్కాలి అనే అది నిజం చేయడానికే కేంద్రంతో యుద్ధం చేసినాం. మీకు ఒక్క మాట తెలవాల తమ్ముళ్ళు, కేసీఆర్ గారు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు, చావు నోట్లో తలబెట్టి మనకు రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకుడు. ఆయన మీకోసమే కొత్త జోనల్ సిస్టమ్ తేవడానికి 2.5 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇక్కడి కొలువులు, ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగాలు మన పిల్లలకే రావాలని 95% స్థానిక రిజర్వేషన్ చేయాలని చెప్పి శాసనసభలో బిల్లు పాస్ చేసి ఢిల్లీకి మోడీ దగ్గర పంపినాడు. 2 ఏళ్లు మోడీ గారు దాన్ని బూజు దులపకుండా అట్లే పెట్టుకున్నాడు. పెట్టుకుంటే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగిపోయి మోడీ గారిని కలిసి, అయ్యా మా నినాదమే నియామకాలు, నీళ్లు నిధులు, మా పిల్లలు ఎదురు చూస్తున్నారు, నోటిఫికేషన్లు ఆలస్యమవుతున్నాయి, ఈ కారణం వల్ల దయచేసి సంతకం పెట్టించండి అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏమన్నాడు ఆయన? ఏందయ్యా నీది ఏమన్నా ప్రత్యేక దేశం అనుకుంటున్నావా, లేక భారతదేశంలో ఒక రాష్ట్రం అనుకుంటున్నావా? 95% రిజర్వేషన్ లేనిది ఎట్లుంటది అట్లా? దేశంలో ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో అంటే కేసీఆర్ గారు 1.5 గంటల సేపు మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్పిండు. ఎట్లా మన పిల్లలు కొట్లాడి పోరాడి ముల్కీ ఉద్యమం నుంచి, గైర్ ముల్కీ ఉద్యమం నుంచి, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం నుంచి 610 జీవో, గిర్గ్లానీ కమిషను అన్ని కూడా 6 పాయింట్ ఫార్ములా అన్ని చెప్తూ 14F అన్ని చెప్పి ఒప్పించి మెప్పించి చివరికి ఆ రోజు మోడీ గారిని ఒప్పిస్తే 95% స్థానిక రిజర్వేషన్లున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో మన తెలంగాణ. ఇది మన కేసీఆర్ సాధించిన విజయం, మన కేసీఆర్ సాధించిన విజయం. డిస్టర్బ్ చేయకండి బిడ్డ. ఒక్కసారి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎంత ఘర్షణ పడ్డామో, ఎంత పని చేశామో, ఎంత శ్రమ చేశామో మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ నేను మొత్తం మంచి జరిగిందని నేను అంటలేను. కొన్ని పొరపాట్లు కూడా జరిగినాయి, తెలుసో తెలియకనో కొన్ని పొరపాట్లు జరిగినాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయితే కాంగ్రెస్ ఓడో బీజేపీడో పట్టుకోలేదు, మన ప్రభుత్వమే పట్టుకుంది. మీడియానో ఇంకెవరో పట్టుకోలే, మన ప్రభుత్వమే పట్టుకొని వాళ్ళని శిక్షించింది. కానీ మీకు కోపం వచ్చింది. కొద్దిగా ఇంకా గట్టిగా ఉండాలి, ఆ బోర్డును రద్దు చేయాలి, ఇంకా ఆ రోజు స్ట్రిక్ట్గా ఉంటే బాగుండదన్న కోపం మీకు కూడా వచ్చింది. అందుకే నేను అంటున్నా, మీ ఆవేదన మాకు అర్థమైంది, మీ ఆరాటం అర్థమైంది, కొన్ని పొరపాట్లు జరిగిన విషయం కూడా మాకు అర్థమైంది. వాటిని సవరించుకునే సత్తా కూడా మళ్ళీ బీఆర్ఎస్ కు మాత్రమే ఉంది. ఆనాడు చెప్పినాం, ముందు చెప్పాం, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. ఎప్పుడు ఎవరు అడిగినా, ఏ వేదిక ద్వారా అడిగినా చెప్తాం. 9.5 ఏళ్లలో ఆ రోజు మన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేపట్టిన నియామకాలు 2,32,308 పోస్టులు. ప్రక్రియ పూర్తి చేసి భర్తీ చేసిన జాబులు 1,60,083 ఉద్యోగాలు. ఒక్కసారి ఆ స్లైడ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఇవాళ ఈ వేదికగా ఇవాళ నేను కాంగ్రెస్ను, బీజేపీని కూడా సవాల్ చేస్తా ఉన్నా. భారతదేశంలో ఒక దశాబ్ద కాలంలో కోవిడ్ వచ్చినా అత్యధికంగా ఉద్యోగాలు సృష్టించిన రాష్ట్రం తెలంగాణ. ఇవి గాలికి చెప్పే గణాంకాలు కాదు, కళ్ళబొల్లి కాకి లెక్కలు కాదు. ఎవరైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు. కాంగ్రెస్ గనుక ముందుకొచ్చినా, బీజేపీ ముందుకొచ్చినా దీన్ని రుజువు చేసే బాధ్యత మాది. కానీ మేము ఒక చిన్న తప్పు చేసినాం. మేము డబ్బా కొట్టి చెప్పుకోలేదు, సభలు పెట్టి సర్టిఫికెట్లు పంచలేదు, ఫ్రంట్ పేజీలో యాడ్ చేయలేదు. మేము చేసిన తప్పు అది. గోబెల్స్ గోరి నుంచి లేచి వచ్చినట్టు పని కట్టుకొని ప్రాపగాండా చేసినారు. అపనిందలు, అబద్ధాలతోని ఒక విద్వేషం మీ మనసు నిండా నూరిపోసినారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి గాంధీ భవన్లో దూరిన గాడ్సేలు రెచ్చగొట్టారు. సరే, ఎన్నికల్లో గెలుపోవటంలో సహజం, మేము ఓడిపోయినాం. కానీ నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మీ అందరినీ, వచ్చినాయా మరి ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ఉసిగొల్పిన మేధావులు, నేను వారి పేరు తీసుకోను, ఉసిగొల్పిన మేధావులు వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఉలకట్లేదు, పలకట్లేదు, కనీసం మీ వైపు చూడట్లేదు. సామాజిక న్యాయం అని కోతలు కోసిన వాళ్ళు ఇవాళ మరి బహుజన విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు గొంతు కోసే విధంగా జీవో నెంబర్ 29 తెస్తే దాని మీద మాట్లాడరు. పోరాటం మళ్ళీ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. జీవో నెంబర్ 46 మీద
పోరాటం చేస్తున్నది మళ్ళీ మా తమ్ముడు రాకేష్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ మీరు మాత్రమే. అందుకే నేను అంటా ఉన్నా, 1-2 కాదు, ఈ 2.5 సంవత్సరాలలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా నిలబడ్డది మనం, కలబడ్డది మనం, ప్రభుత్వంతో తలపడ్డది మనం. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎలక్షన్లకు ముందు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ అవసరమే లేదు, తల్లిదండ్రులకు బాధనే ఉండదు, 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తా అన్నాడు. మరి వాళ్ళ నేను అడుగుతా ఉన్నా, వస్తుందా ఫీజు రీయింబర్స్మెంట్? వస్తున్నదా? 12,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు. మరి విద్యార్థులు అడిగితే వాళ్ళ మీద కేసులు, కాలేజీలు అడిగితే వాళ్ళ మీద కేసులు. ఇక కొత్త డైలాగ్ ఒకటి నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. పాఠాలట ఇప్పుడు ఇంగ్లీష్లో తెలుగులో చెప్పొద్దట, పాఠాలు జర్మన్లో చెప్పాలన్నట, జపనీస్ భాష నేర్పియాలన్నట, కొరియన్ భాష నేర్పియాలన్నట, కొరియన్ భాష నేర్పియాలన్నట. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, అరే నువ్వు తెలుగు నేర్చుకోరా నాయన, ముందు తెలుగు నేర్చుకో, హిందీ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, నీకు తెలుగులో బూతులు వస్తాయి తప్ప తెలుగు రాదు నీకు. అందుకే నేను అంటున్నా కొరియన్ భాష, జపాన్ భాష. నేను అడుగుతున్నా, తెలివైనోడైతే తెలివున్నోడైతే టీచర్లను అంటున్నావు జపనీస్ నేర్పండి, కొరియన్ నేర్పండి అని. వాళ్ళకు వచ్చా ముందు టీచర్లకు నేర్పేటానికి రావాలన్నా వద్దా జపనీసు, కొరియన్? అది లేదంట, కానీ నేర్పాలంటున్నాడు. ఎట్లా ఉంది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి అంటే, కాలేజీ పిల్లలు ఫీజు బకాయింపులు అడిగితే బెదిరింపులు, కాలేజీ యాజమాన్యాలు ఫీజు రింబర్స్మెంట్ ఇవన్నా అంటే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు, రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే చెర్లపల్లి జైలు వేస్తా అంటాడు, వాతావరణ శాస్త్రవేత్తలు ఎల్నినో వస్తుంది అంటే బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా అంటాడు, కాలేజీ వాళ్ళు ఫీజులు అడిగితే విజిలెన్స్ దాడులు, ఇక ఉద్యోగులు డిఏలు అడిగితే వాళ్ళ మీద ఏసీబీ రైడ్లు, ఎస్బీఐని బెదిరిస్తా, ఎల్ఎన్టీని బెదిరిస్తా, నేనే రాజు, నేనే మంత్రి, నేనే హిట్లర్ అని బట్లర్ మాటలు మాట్లాడుతున్నాడు ఈ చిల్లర నాయకుడు. ఒక ముఖ్యమంత్రిలా కాదు, ఒక రౌడీ షీటర్లా, గూండాలాగా ఇవాళ వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఈ మధ్యకాలంలో ఒకరోజు మేమందరం అసెంబ్లీలో ఉన్నాం, నేను, మా సుధీర్ రెడ్డి గారు, సబితమ్మ, తలసాని గారు అందరం ఉంటే, రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఒక స్కీమ్ చేస్తున్నాం, అద్భుతాలు చేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఉన్నదా రాజీవ్ యువ వికాసం? వచ్చిందా ఎవరికైనా రూపాయి కనీసం? యువ వికాసం లేదు, అంతా విలాపమే. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ మాత్రమే విలాసవంతంగా ఉన్నారు, యువత మొత్తం విలపిస్తున్నది. ఇక సర్కారు ఉద్యోగాలు పక్కకు పెడితే ప్రైవేట్ ఉద్యోగాలను కూడా అటకెక్కిచ్చిండు, వాటిని కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళ నేను గర్వంగా ఒక విషయం మీతో పంచుకోవాలి, గర్వంగా పంచుకోవాలి. మనం ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో కష్టపడి పనిచేసినాం కాబట్టే ప్రైవేట్ రంగంలో 26 లక్షల కొలువులు సృష్టించినాం. 3,23,000 ఐటీ ఉద్యోగాలు ఉంటే హైదరాబాద్లో 9,46,000 పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ఇది జాబుల జాతర అంటే. అట్లాగే ఇండియాలో ప్రతి 3 సాఫ్ట్వేర్ జాబ్స్ కొత్తగా వస్తుంటే ఒకటి హైదరాబాద్లోనే మరి సృష్టించినామంటే ఏ రకంగా ఐటీ రంగం మెరుపు వేగంతో దూసుకుపోయిందో ఒక్కసారి ఆలోచన చేయండి. మనం చిల్లర మాటలు మాట్లాడలేదు, ఉల్ఫా మాటలు మాట్లాడలేదు, ఉన్మాదపు చర్యలు చేయలేదు, ఊహలకు రెక్కలిచ్చి ఆలోచనలు ఆవిష్కరణలుగా మార్చే గొప్ప వేదికలు, ఒక టీ హబ్, ఒక టీ వర్క్స్ సృష్టించినాం. ఇప్పుడే మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడికి వస్తుంటే, మీ అందరు కూడా ఒక్కసారి జాగ్రత్తగా వినాలా. టీ హబ్లో పురుడు పోసుకున్న ఒక కంపెనీ, దాని పేరు స్కై రూట్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళైంది. ఇవాళ ఆ కంపెనీ స్కై రూట్ అనే కంపెనీ ప్రపంచ చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపిన కంపెనీ మన టీ హబ్ నుంచి వచ్చింది. ఇవాళ ఉదయమే ఆ కార్యక్రమం జరిగింది. ఒకసారి గట్టిగా స్కై రూట్ వాళ్ళకి చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మనం గుడ్లు బీకి గోటీలు ఆడతామని చెప్పలేదు, చిచోర మాటలు చెప్పలేదు. గూగుల్, యాపిల్ ఇటువంటి సంస్థలను రప్పించే ప్రయత్నం చేసినాం. పేగులు తీసి మెడలేసుకుంటాను ఫాల్తూ వాగుడు వాగలేదు. ఫాక్స్కాన్, అమెజాన్ లాంటి దిగ్గజాలను తెచ్చినాం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒకటే రోజు అమెజాన్కు రిబ్బన్ కట్ చేసిండు, అమర్ రాజా బ్యాటరీస్కి రిబ్బన్ కట్ చేసిండు. ఎవరు తెచ్చిండ్రు అవి? కేసీఆర్ ప్రభుత్వం కాదా? మనం కట్టిన ఫ్లైఓవర్లకు సున్నం పూస్తాడు, మనం తెచ్చిన కంపెనీలకు రిబ్బన్లు కట్ చేస్తాడు. ఆడ స్టేజ్ ఎక్కంగానే వెనుకకెళ్ళి పాట పెట్టాలన్నట, పాట పెట్టకపోతే స్టేజ్ ఎక్కుతలేడు. ఈ చిల్లర నాయకుడు, ఒక ముఠా నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి మరి ఫ్యూచర్ సిటీ పేరిట భూ దందాలు చేస్తున్నాడు, భూ బాగోతాలు చేస్తూ ఉన్నాడు. నేను అందుకే మిమ్మల్ని అంటా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ పాలసీ ఒకటే, ఏ కంపెనీ పోతేంది, ఎవడు ఉంటే ఏంది, ఎవడు బతికితేంది, ఎవడు చస్తేంది, ఏ జాబులు పోతే ఏమి, ఎవరికి జాబులు రాకపోతేమి,
మనకు కమిషన్లే ముఖ్యం అని చెప్పి ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. చందాల దందాలు నడుస్తున్నాయి. ఇయ్యకపోతే తలకు తుపాకులు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. హిల్ట్ అని ఒక పాలసీ తెచ్చినారు. హిల్ట్, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఉన్న పరిశ్రమలు మూసేయండి, పర్సెంటేజ్లు మాకు ఇవ్వండి, మూటలు ఇవ్వండి, మీరు మాల్స్ కట్టుకోండి, టవర్స్ కట్టుకోండి అని హైదరాబాద్లో 10,000 ఎకరాలకు ఇవాళ మంగళం పాడే ప్రయత్నం, వాటిని మొత్తం అన్నదమ్ములకు అస్మదీయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక్క మాట మాత్రం నేను అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. కంపెనీలు పోతుంటే, ఇక్కడి నుంచి తరలిపోతుంటే మరి వాటిని ఆపలేని అసమర్థులను మాత్రమే కాదు, వాటిని ఎత్తుకపోతున్న వాళ్ళని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రయోజనాల గురించి గట్టిగా మాట్లాడితే ప్రాంతీయవాదం అని మాట్లాడుతున్నారు. మరి నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీని, ఇక్కడున్న కంపెనీలను గుజరాత్కు తరలిస్తుంటే, ఎత్తుకపోతుంటే, గద్దల్లాగా తన్నుకపోతుంటే అది జాతీయవాదం అవుతుందా? బీజేపీకి సిగ్గుందా? ఇక్కడి కంపెనీలు ఆ రోజు కేసీఆర్ గారి కష్టంతో వచ్చిన ఒక కేన్స్ పరిశ్రమ, ఒక మైక్రాన్ పరిశ్రమ, వీటిని గుజరాత్కు గద్దల్లాగా మోడీ గారు తన్నుకపోతే అది ప్రాంతీయవాదం అవుతుందా, జాతీయవాదం అవుతుందా? ఆలోచించండి. ఎంత అవకాశవాది భారతీయ జనతా పార్టీయో ఒక్కసారి ఆలోచించండి. మాకు తెలుసు మీ కష్టం. డిగ్రీలు చేతబట్టుకొని పట్టభద్రులు పట్టణంలో కొలువు తీరి మీరు కొలువుల కోసం ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. ఇరికిరికి రూములలో 5-6, 10 మంది ఒక దగ్గర ఉంటూ సర్దుకపోతూ కిరాయిలు కట్టడానికి మీరు పడే కష్టాలు కూడా మాకు తెలుసు. సెంట్రల్ లైబ్రరీలో పుస్తకాలతో కుస్తీలు పడుతూ చాయ్ సమోసాలతోనే కడుపు నింపుకుంటూ మరి అవస్థలు పడే మీ గురించి మాకు అవగాహన ఉంది. తల్లిదండ్రులకు భారం కాకూడదు అని మీ బాధ. పైసలు పంపించమని అడిగితే నామోషి. పాకెట్ మనీ కోసం మీరు పడే బాధలు మాకు తెలుసు, చేసే చిరు జాబులు కూడా మాకు తెలుసు. మరి ఇట్లాంటి వాళ్ళ జీవితాలతో క్రూర పరిహాసం ఆడుతున్నది కాంగ్రెస్ పార్టీ. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు, బీజేపీ కూడా. బడే బాయ్ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి. చోటే బాయ్ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అక్కడ 2 కోట్లున్నాయి, ఇక్కడ 2 లక్షలు కూడా నై. బడే మియాతో బడే మియా, చోటే మియా సుబాన్ అల్లా అన్నారు. ఎంత గట్లున్నది ఇద్దరి కథ. అందుకే నేను అనేది, మోడీ గారేమో ఏవయ్యా ఉద్యోగాలంటే పకోడీలు వేసుకోండి, చెగోడీలు వేసుకోండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ అందరినీ చివరగా ముగించే ముందు కోరేది ఒక్కటే. నేను మీలాగనే కష్టపడి చదువుకున్నా. హైదరాబాద్లో నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన. ఆ తర్వాత నేను పూనా యూనివర్సిటీలో ఒక పోటీ పరీక్ష రాసి, జేఎన్యూ వాళ్ళు పోటీ పరీక్ష పెడితే భారతదేశంలో ఆ రోజు 16 యూనివర్సిటీల్లో మాత్రమే బయోటెక్నాలజీ కోర్సు మాస్టర్స్లో ఉండేది. ఆ రోజు రాసి లక్షల మంది విద్యార్థులు రాస్తే 1000 మంది ఎంపికైతే అందులో నేను ఒక్కని. పోటీ పరీక్షలు రాసిన అనుభవం నాకుంది. ఎంఎస్సి చదువుకున్నా. ఆ తర్వాత జీమాట్ అనే పరీక్ష రాసి అమెరికా పోయినా. అక్కడ ఎంబీఏ చేసి మళ్ళీ అక్కడ కూడా ఇంటర్వ్యూలకు అపియర్ అయ్యి కష్టపడి ఏ సిఫారసు లేకుండా అమెరికాలో ఉద్యోగాలు సంపాదించుకున్నా. నాకు తెలుసు పరీక్షలు రాయడం ఎంత కష్టమో తెలుసు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం ఎంత కష్టమో తెలుసు, ఇంటర్వ్యూలకు అపియర్ కావాలంటే ఎంత కష్టమో తెలుసు, ఉద్యోగం కొట్టడం ఎంత కష్టమో తెలుసు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఆలోచించమని. ఈ రేవంత్ రెడ్డికో బండి సంజయ్కో కనీసం పరీక్షలు రాసే తెలివి ఉన్నదా? నకలు కొట్టే బ్యాచ్ ఇది. ఏం చదివినరో ఎవరికి తెలియదు. ఒక్క పోటీ పరీక్ష రాసిన మొఖాలు ఇవి. ఒక జాబ్ కొట్టినరా ఎప్పుడన్నా జీవితంలో? గోడ మీకు సున్నం కొట్టుడు తప్ప జాబ్ కొట్టే మొఖాలు ఇవి. మరి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ నిరుద్యోగుల గురించి. మీ కష్టం తెలిసింది మాకు, అందుకే మేము అడిగేది, అందుకే మీకు చెప్పేది. మీ బాధ్యత పెద్దది, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళది. ఇవాళ కేవలం ఉద్యోగాల గురించి మాత్రమే కాదు మీరు ఆలోచించాల్సింది, నోటిఫికేషన్ల గురించి మాత్రమే కాదు. ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లా అయిందో ఒక్కసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని అందరినీ చెప్పేది ఒకటే. ఇవాళ మీ తండ్రి ఒక రైతన్న, మీ తండ్రి ఒక నేతన్న కావచ్చు, ఒక గీత కార్మికుడు కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, మీ చెల్లె ఒక ఆశా వర్కర్ కావచ్చు, మీ అక్క ఒక అంగన్వాడీ టీచర్ కావచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తంలో ఎట్లాంటి పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. బుల్డోజర్ల విధ్వంసం, బూతుల వరద, అవినీతి బురద. మరి ఇవాళ సర్కార్ అనేది లేదు ఈ రాష్ట్రంలో, సర్కస్ మాత్రమే ఉన్నది. ఎంత చండాలమైన వ్యవహారం చేస్తా ఉన్నారో ఆలోచించండి. ఈ అవినీతి పరుడు, ఈ అవివేకి మన రాష్ట్రాన్ని బికారుల రాష్ట్రం అంటాడు, దివాలా తీసిన రాష్ట్రం అంటాడు. ఆత్మగౌరవం లేకుండా ఢిల్లీ పోతే నన్ను దొంగలాగా చూస్తున్నారని మాట్లాడుతున్నాడు. మరి అందుకే నేను అంటా ఉన్నా, తెచ్చుకున్న తెలంగాణ తెరలైపోతుంటే, పాడైతుంటే తెలంగాణ యువత చూస్తా ఊరుకోవాలా ఆలోచించండి. నేను అడగట్లేదు మిమ్మల్ని నేపాల్ లాగా భూకంపం పుట్టించమని అడగట్లేదు, నేను అట్లా చేయమని అడుగుతలేను.
శ్రీలంక లాగా శివతాండవం చేసి యువతరం మరి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చింది, అట్లా చేయమని నేను అడుగుతలేను. విధ్వంసాలకు దిగుమని చెప్పి నేను పిలుపునిస్తలేను. అల్లర్లు చేయమని ఆజ్యం పోయడం లేదు. రెచ్చగొట్టి చిచ్చు పెట్టి కేసుల్లో ఇరికించి తప్పించుకునే రాజకీయం బీఆర్ఎస్ చేయదు. ఉద్యమ కాలంలో కూడా కేసీఆర్ గారు ఒక్కటే చెప్పిండ్రు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళ నెత్తురు చిందొద్దు అని చెప్పినాడు. మీ అందరికీ అందుకే ఒక అన్నగా ఒక సోదరుడిగా నేను మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా 2028లో 600 మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి మీ బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా. గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, ఆగండి, గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, కానీ ఈసారి అట్లా కాకుండా పూర్తి స్థాయిలో బాధ్యత నేను తీసుకుంటాను. ఒక అన్నగా మీకు అండగా నిలబడతాను. రాబోయే 2 ఏళ్ళు పోరాటం చేద్దాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక జాబ్ క్యాలెండర్తో సహా మీరు కోరుకున్న విధంగా నోటిఫికేషన్లు, మీరు కోరుకున్న పారదర్శకంగా మీ భవిష్యత్తుకు ఒక సోదరుడుగా నేను అండగా ఉంటానని చెప్పి బాధ్యతగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున మీకు నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. అందరికీ భోజనాలు ఉన్నాయి, దయచేసి భోజనం చేసినాకనే బయలుదేరాలా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలా. జై తెలంగాణ.